ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం మార్చుకోవడం జరుగుతుందని, ఈ మార్పిడి ఇరు పక్షాలకు మేలు జరిగే విధంగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పాట్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోమని, శాంతి కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపించాల్సిందేనని మొదలుపెట్టి ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేమని అన్నారు. ఇక గత వారం అలస్కాలో జరిగిన ట్రంప్తో జరిగిన సమావేశంలో పుతిన్ నేరుగా తన కోరికను బయటపెట్టిన పరిస్థితి. ఇందులో భాగంగా తూర్పు ఉక్రెయిన్లోని డాన్ బాస్కో ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం వైట్ హౌస్లో జరగబోయే ట్రంప్, జెలెన్స్కీ మధ్య అత్యంత కీలక సమావేశం. దీనికి ముందే జెలెన్స్కీ నుంచి సమాధానం రావడం గమనార్హం. అయితే పుతిన్ అడిగిన భూభాగం విషయంలో జెలెన్స్కీని ట్రంప్ ఒప్పించడంపైనే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై ఓ క్లారిటీ రావచ్చని అంటున్న వేళ, మరోవైపు ఈ సమావేశం అటు ఉక్రెయిన్ భవిష్యత్తుతో పాటు ఇటు మొత్తం యూరప్ భద్రతకు కీలకమన్న అంచనాలున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ నుంచి సమాధానం వచ్చేసింది. ఇందులో భాగంగా రష్యాకు తమ భూభాగాన్ని ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇందుకు ఉక్రెయిన్ రాజ్యాంగం అనుమతించదని, శాంతి ఒప్పందం కోసం ఎలాంటి భూభాగాల మార్పిడి చేసుకునేది లేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈరోజు భేటీలో ట్రంప్ ముందు బిగ్ టాస్కే ఉందని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఒంటరిగా పంపేందుకు ఐరోపా నేతలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ట్రంప్ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి వైట్ హౌస్లో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో ఈసారి జెలెన్స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తదితర యూరప్ నేతలు అమెరికాకు వెళ్లనున్నారు. కాగా ఈ భేటీలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోని యూరప్ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.